నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర సంచలనం రేగుతోంది. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై పరోక్షంగా అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని భయపెట్టాలని చూడకండి, మీ బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తే లేదు అంటూ రేవంత్ సర్కార్కు ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అక్బరుద్దీన్ ఇప్పుడు నేరుగా తమ అధీనంలోని విద్యా సంస్థల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించడం సంచలనంగా మారింది. మాకు సంబంధించిన విద్యా సంస్థలను కూల్చేస్తామని అంటున్నారు. ఒక్కటి కూలిస్తే మేము 100 నిర్మిస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అసలు అక్బరుద్దీన్ ఇంతలా అగ్రెసివ్ కావడానికి కారణం ఏంటి? ఫాతిమా కాలేజ్ వివాదం ఏంటి? హైడ్రా యాక్షన్ ప్లాన్ ఏంటి? కోర్టు ఇచ్చిన ఆదేశాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. अपने इक़्तिदार और अपनी कलम की जंबिश से कि तुम्हारी इमारत को गिरा देंगे, तुम्हारे स्कूल को खत्म कर देंगे। अरे बहुत आए खत्म करने वाले, खत्म करने की अगर तुम में ताकत है तो इसको खत्म होने से बचाने की मुझे ताकत है, हमारी दुआओं में ताकत है। डरने घबराने वाले का नाम अक्बरुद्दीन ओवैसी नहीं है। न जेल की सलाखों से डरा है, न हथकड़ियों से डरा है, न गोलियों से मरा है, न तलवारों से मरा है। अरे आज अगर कोई बैठकर सोचता है कि हम डरा देंगे, गिरा देंगे, गिराने वाले गिरा दो, कोई बात नहीं, तुम्हें गिराएंगे, मैं 10 बनाऊंगा, ये मेरा इरादा। डरने और घबराने वालों में से नहीं। అసలు ఈ వివాదానికి మూలం ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లోని బండ్లగూడలో ఉన్న ఫాతిమా కాలేజ్ చుట్టూ గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా ఈ కాలేజీపై కూడా దృష్టి పెట్టింది. హైడ్రా జరిపిన ప్రాథమిక విచారణలో ఫాతిమా కాలేజీని సల్కం చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ లేదా FTL స్థలంలో నిర్మించినట్లు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చెరువు స్థలాన్ని ఆక్రమించి ఈ విద్యా సంస్థను కట్టారనేది ప్రధాన ఆరోపణ. నగరంలోని చాలా చోట్ల బిల్డింగ్లను కూలగొడుతోంది హైడ్రా. ఈ కాలేజ్ కూడా కూల్చివేతల లిస్టులో ఉందనే ప్రచారం జోరందుకుంది. దీంతో ఈ వ్యవహారం కాస్త కోర్టు మెట్లెక్కింది. ఫాతిమా కాలేజ్ వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరిన తర్వాత సరికొత్త మలుపులు తిరిగింది. ఈ స్థలం చెరువు పరిధిలోకి వస్తుందా లేదా, FTL పరిధిలు ఎక్కడున్నాయి అనే అంశాలపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని గతంలోనే కోర్టు ఆదేశించింది. చెరువు హద్దులను నిర్ధారించి పూర్తి వివరాలతో కూడిన రిపోర్టు సమర్పించడానికి ప్రభుత్వానికి, అధికారులకు 3 నెలల గడువిచ్చింది హైకోర్టు. కానీ ఈ 3 నెలల గడువు ముగిసినప్పటికీ అధికారులు కోర్టుకు ఎలాంటి పూర్తి స్థాయి వివరాలు సమర్పించలేదని తెలుస్తోంది. దీనిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణపై వారం రోజుల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ డెడ్లైన్ విధించింది. కోర్టు ఇచ్చిన ఈ వారం రోజుల గడువుతో ఒక్కసారిగా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. అలాగే ఎంఐఎం వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ మొదలైంది. కోర్టు వారం రోజులు గడువివ్వడం, ఫాతిమా కాలేజీపై హైడ్రా యాక్షన్ తీసుకునే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వానికి నేరుగా హెచ్చరికలా మారాయి. ఫాతిమా కాలేజ్ అంశాన్ని తెరపైకి తెచ్చి భయపెట్టాలని చూస్తే తాము భయపడే ప్రసక్తే లేదని అక్బరుద్దీన్ తేల్చి చెప్పారు. మీ బెదిరింపులకు లొంగిపోము అంటూ ఘాటుగా స్పందించారు. ఇంతటితో ఆగకుండా విద్యా సంస్థల కూల్చివేత ప్రచారంపై కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. తమ విద్యా సంస్థలను కూల్చేస్తామని కొందరు అంటున్నారు. వాళ్ళొక్క విద్యా సంస్థను కూల్చినా తాము 100 విద్యా సంస్థలను నిర్మించి చూపిస్తామని సవాల్ చేశారు అక్బరుద్దీన్. తమ విద్యా సంస్థలను ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసంటూ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే ఇండైరెక్ట్ గా పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో పాత బస్తీ రాజకీయాలతో పాటు గాంధీ భవన్ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేగింది. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ తో అంటిముట్టనట్లున్న ఎంఐఎం ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటూ వచ్చింది. ప్రభుత్వంతో చాలా విషయాల్లో సానుకూలంగానే వ్యవహరించింది. అయితే ఇప్పుడు ఫాతిమా కాలేజ్ వ్యవహారంలో ఈ 2 పార్టీల మధ్య దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. తమ కాలేజీ కూల్చివేస్తారన్న వార్తలతో రేవంత్ పై అక్బరుద్దీన్ గరంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. మరి ఈ విషయంలో రేవంత్ సర్కార్, ఎంఐఎం నాయకుల మధ్య ఒప్పందం కుదురుతుందా, లేక కూల్చివేతలతో రాజకీయాల్లో మరింత వేడి పుట్టిస్తారా అన్నది చూడాలి.